ఏపీఎంసెట్ టీఎస్ఎంసెట్ లో భాగంగా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. వాటి గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బ్రో, కాలేజ్ లో రిపోర్ట్ చేసి సెకండ్ ఫేజ్ వరకు కాలేజ్ కి వెళ్ళకపోతే సీట్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? సో మీకు ఏపీఎంసెట్ అవ్వచ్చు, టీఎస్ఎంసెట్ అవ్వచ్చు, ఫస్ట్ ఫేజ్ లో మీకు సీట్ అనేది అలాట్ అయితే మీరు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అండ్ అదే విధంగా కాలేజ్ లో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అడ్మిషన్ ని కన్ఫర్మ్ చేసుకుంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు కూడా మీరు కాలేజీకి వెళ్ళకపోయినా సరే క్యాన్సిల్ అవ్వదు. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మీకు ఏదైనా కాలేజ్ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. నా సజెషన్, ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కాలేజీకి వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది కాలేజ్ ఎలా ఉంది, ఏంటి, మనకి సెట్ అవుతుందా, సెట్ కాదా, ఫ్యాకల్టీ అవ్వచ్చు, అట్మాస్ఫియర్ అవ్వచ్చు, ల్యాబ్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లోగా అనలైజ్ చేసుకోవచ్చు. నచ్చకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేసుకుని వేరే కాలేజీకి చేంజ్ అవ్వచ్చు. అదే మీరు 10 రోజులు 15 రోజుల కాలేజీకి వెళ్ళకపోతే తర్వాత 4 years మీరు ఇబ్బంది పడతారు. సో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్న స్టూడెంట్స్ కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ, లేదా ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా కానీ, లేదా వెబ్ ఆప్షన్స్ పరంగా కానీ మీకు ఎలాంటి గైడెన్స్ కావాలి అనుకున్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. 7901024693 అనే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పింగ్ చేయొచ్చు, లేదా యువర్స్ మీడియా అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ కెరియర్.